బంగారం, భూమి, స్టాక్ మార్కెట్ కాకుండా వీటిలో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వర్లే. నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో పెట్టుబడి అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మూడు మాత్రమే: బంగారం, భూమి, స్టాక్ మార్కెట్. ఇవే జీవితాన్ని మార్చేస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొత్త తరం పెట్టుబడిదారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఎందుకంటే భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం కొనడం అందరికీ సాధ్యం కావడం లేదు. స్టాక్ మార్కెట్లో భారీ ఊగిసలాట్లు భయపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు చాలా మంది మరో దారిని చూస్తున్నారు. అదే కొత్త తరహా పెట్టుబడులు. అసలు ఏంటవి? ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? ఎలా లాభాలు వస్తున్నాయి? మధ్యతరగతి వాళ్ళు కూడా తక్కువ డబ్బుతో ఎలా మొదలు పెట్టవచ్చు? ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చాలా మంది తెలియక చేసే ప్రమాదకర పెట్టుబడి తప్పులు కూడా చెబుతాను. ఫ్రెండ్స్, ఒకప్పుడు భూమి కొంటేనే భవిష్యత్తు సేఫ్ అని అనేవారు. ఇంకొందరు బంగారం ఎప్పుడు మోసం చేయదు అంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్లోనే పెద్ద డబ్బు ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు చాలా మంది ఒక విషయం అర్థం చేసుకుంటున్నారు: ఒకే చోట మొత్తం డబ్బు పెట్టడం చాలా ప్రమాదం అని. అందుకే ఇప్పుడు పెట్టుబడిదారులు డబ్బును వేర్వేరు చోట్ల పెట్టడం మొదలుపెట్టారు. ఇదే ఇప్పుడు పెద్ద మార్పు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ మార్పు వేగంగా కనిపిస్తోంది. ఎందుకంటే నెలకు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఇప్పుడు చాలా వచ్చాయి. ఇప్పుడు అందులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మ్యూచువల్ ఫండ్స్. ఫ్రెండ్స్, గతంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలకు 500 రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు. దీనిని సిప్ అంటారు. అంటే ప్రతి నెల ఒక చిన్న మొత్తం ఆటోమేటిక్గా పెట్టుబడి అవుతుంది. ఇది చిన్నగా కనిపించిన సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్ద మొత్తంగా మారుతుంది. దీనినే కాంపౌండింగ్ శక్తి అంటారు. ఉదాహరణకు నెలకు 2000 రూపాయలు 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే అది లక్షల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ సిప్ల వైపు చూస్తున్నారు. ఇప్పుడు మరో ముఖ్యమైన పెట్టుబడి మార్గం బాండ్లు. చాలా మందికి ఇవి అంతగా తెలియవు, కానీ భద్రత కోరుకునే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి. ప్రభుత్వ బాండ్లు, ఆర్బీఐ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి ఎందుకంటే ఇందులో ప్రమాదం తక్కువగా ఉంటుంది, స్థిరమైన రాబడి వస్తుంది. ప్రత్యేకంగా పదవి విరమణ చేసిన వాళ్ళు, తమ డబ్బు సేఫ్గా ఉండాలని చూసేవాళ్ళు బాండ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన పెట్టుబడి మార్గం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు రిట్లు. ఇది ఇప్పుడు చాలా మంది కొత్తగా వినిపిస్తోంది. ఫ్రెండ్స్, సాధారణంగా పెద్ద పెద్ద కమర్షియల్ భవనాలు కొనాలంటే కోట్ల రూపాయలు కావాలి. కానీ రిట్ల చిన్న మొత్తాలతో కూడా అలాంటి భవనాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అంటే భారీ ఐటీ పార్కులు, ఆఫీస్ భవనాలు, కమర్షియల్ ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయంలో మీకు కూడా భాగం లభిస్తోంది. ఇదొక కొత్త తరహా పెట్టుబడి విధానం. భూమి నేరుగా కొనకుండా కూడా రియల్ ఎస్టేట్ నుంచి ఆదాయం పొందవచ్చు. అందుకే ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇవి మౌలిక వస్తువుల రంగానికి సంబంధించినవి. అంటే రోడ్లు, పవర్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, పెద్ద మౌలిక సదుపాయాల నుంచి ఆదాయం వచ్చే విధానం. ఇవి కూడా ఇప్పుడు కొత్త పెట్టుబడి అవకాశాలుగా మారుతున్నాయి. ఇప్పుడు చాలా మంది మరో కొత్త దారిని కూడా చూస్తున్నారు. వ్యవసాయ భూములు, కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, ఇలాంటి రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో నిల్వ కేంద్రాలకు భారీ డిమాండ్ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యాపారం పెట్టడంతో గిడ్డంగుల అవసరం కూడా పెరుగుతోంది. మరో పెద్ద మార్పు గ్రీన్ ఎనర్జీ, అంటే సౌర విద్యుత్, పర్యావరణ హిత ప్రాజెక్టులు. ఇవి కూడా భవిష్యత్తులో భారీ అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. దాంతో ఛార్జింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు ఇవన్నీ పెట్టుబడుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు అవుతోంది, మూడింతలు అవుతోంది అని ఉంటే అక్కడే డబ్బు పెడుతున్నారు. కానీ పెట్టుబడి అంటే ముందుగా రిస్క్ అర్థం చేసుకోవాలి. అధిక లాభాలు ఉన్న చోట ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు ఒకే మాట చెబుతున్నారు: మొత్తం డబ్బు ఒకే చోట పెట్టకూడదు అని. ఉదాహరణకు కొంత బంగారంలో, కొంత మ్యూచువల్ ఫండ్లో, కొంత బాండ్లలో, కొంత భూమిలో ఇలా విభజించి పెట్టుబడి పెడితే ప్రమాదం తగ్గుతోంది. ఇదే తెలివైన పెట్టుబడి విధానం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెట్టుబడులపై చాలా వీడియోలు వస్తున్నాయి. కొంతమంది ఒక నెలలో కోటీశ్వరుడు అవ్వండి అని చెబుతున్నారు. ఇంకొందరు ఇది జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం అంటున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇలాంటి మాటలకు వెంటనే నమ్మకండి. ఏ పెట్టుబడి పెట్టే ముందైనా పూర్తిగా తెలుసుకోవాలి. అది చట్టబద్ధమా, అందులో ప్రమాదం ఎంత, డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, చాలా మంది పెట్టుబడి అంటే ధనవంతుల పని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. నెలకు చిన్న మొత్తాలతో కూడా ప్రారంభించవచ్చు. ముఖ్యంగా యువత త్వరగా మొదలు పెడితే భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే సమయం కూడా పెట్టుబడిలో చాలా ముఖ్యమైనది.
చిన్న వయసులో మొదలు పెడితే కాంపౌండింగ్ శక్తి ఎక్కువగా పనిచేస్తోంది. ఇప్పుడు చాలా మంది ఏది బెస్ట్ పెట్టుబడి అని అడుగుతారు. నిజం చెప్పాలంటే అందరికీ ఒకటే సరైన పెట్టుబడి ఉండదు. మీ ఆదాయం, మీ లక్ష్యాలు, మీ వయసు, మీ కుటుంబ పరిస్థితులు, మీకు ఎంత ప్రమాదం భరించే శక్తి ఉంది, ఇవన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు భద్రత కావాలంటే బాండ్లు మంచివి, దీర్ఘకాల వృద్ధి కావాలంటే మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ ఆదాయం కావాలంటే రిట్లు, ఇలా అవసరాన్ని బట్టి మారుతాయి. ఇక ఇప్పుడు మరో పెద్ద మార్పు ఏమిటంటే మహిళలు కూడా పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముందు కుటుంబాల్లో పురుషులే ఎక్కువగా డబ్బు విషయాలు చూసేవారు, కానీ ఇప్పుడు మహిళలు కూడా పెట్టుబడి ప్రణాళికల గురించి నేర్చుకుంటున్నారు. ఇది చాలా మంచి మార్పు ఫ్రెండ్స్. భవిష్యత్తులో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సరిగ్గా పెట్టుబడి పెట్టడం కూడా చాలా ముఖ్యమవుతోంది. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, కాబట్టి డబ్బు నిల్వ ఉంచడం సరిపోదు, అది పెరిగేలా చూడాలి. కానీ తెలివిగా, జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. మొత్తానికి ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టుబడి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. బంగారం, భూమి, స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఇలా ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయి. కానీ పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? మీరు ఏ పెట్టుబడిని ఎక్కువగా నమ్ముతారు? బంగారమా, భూమా, లేక కొత్త పెట్టుబడులా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి డబ్బు విషయాలు, పెట్టుబడి సమాచారం, వ్యాపార ఆలోచనలు తెలుసుకోవడానికి మా ఛానల్ను వెంటనే ఆదరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.